ప్రతిపక్ష హోదా ఇస్తే తప్పితే అసెంబ్లీకి అడుగుపెట్టనన్న జగన్మోహన్ రెడ్డి మరి రేపు అసెంబ్లీకి రాబోతున్నారని చెప్పి అయితే వార్తలు వస్తున్నాయి. అసలు ఎలా చూడాలంటారు, అసలు ఎందుకు వస్తున్నారు అనుకోవాలంటారు? వాడికి అసెంబ్లీ రాకపోతే రాజీనామాలు చేసుకొచ్చింది. రాజీనామా చేస్తే గెలిచే అవకాశం లేదు. దానికోసం అటెండెన్స్ కోసం జీతాలు తీసుకోవడం కోసం మాత్రమే వస్తున్నాడు. అసెంబ్లీలో 5 నిమిషాల కింద మన వాళ్ళ గురువు చేసినట్టే చేస్తే వెళ్తాడు. అంతకుమించి వేరే ఉద్దేశంతో రావట్లేదు. ప్రజా సమస్యల కోసం రావట్లేదు. వాడి ఎమ్మెల్యేలకి వాడి జీతాలు తీసుకోవడానికి ఎప్పుడు మళ్ళీ వాళ్ళ కనుక యాక్షన్ తీసుకుంటే మళ్ళీ గెలుస్తామో గెలవో అన్న ఉద్దేశంతో భయపడి అసెంబ్లీకి వస్తున్నాడు. అసెంబ్లీకి వచ్చి సంతకం పెట్టి వెళ్ళిపోతారు. చూడండి. అంటే ఇక్కడ అది కూడా కాకుండా అయితే కనుక ఇప్పుడు అసెంబ్లీకి వచ్చినా గవర్నర్ ప్రసంగం రోజు అసలు హాజరు అనేది తీసుకోవడం అనేది జరగదు. అది మరి ఎందుకు అంటే ఇప్పుడు ఏదైతే కేంద్ర పెద్దలకి నేను మీకు సానుకూలంగా ఉన్నాను, గవర్నర్ గారి దగ్గర నేను మంచి బాగుండే అనిపించుకోవడానికి అనుకోవచ్చు అంటారా? గవర్నర్ ప్రసంగం రోజు తీసుకెళ్ళాలి. సేమ్ దానికోసమే ఉండొచ్చు. కేంద్ర పెద్దలు అంటే ఇప్పుడు వచ్చబోసుకుంటూ ఉంటాడు. సో దానికోసమైనా రావచ్చు. నాకు తెలిసినంతవరకు అయితే నేను అనుకోవడం మాత్రం జీతం కోసమే వస్తున్నాడు. అంటే మొన్న మధ్య కదా అంది మా వాళ్ళు అసలు జీతం లేకపోతే బతికేంత స్టేజ్లో అయితే లేరు, మా వాళ్ళంతా పెద్ద పెద్ద పొజిషన్లోనే ఉన్నారన్నారు కదా. మరి మీకు ఒక ఇష్యూ గుర్తుందా? జగన్మోహన్ రెడ్డి ప్రచారంలో ఒక్కొక్కళ్ళు భుజాల మీద చేతులేసి డబ్బుల్లో వీకు చివరికి బుట్ట రేణుకనే కూడా డబ్బుల్లో వీకు, డబ్బులు అంత లేవు అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి, సరే వాళ్ళు అంత వీక్ అయితే దొంగ సంతకాలు పెట్టి ఎందుకు తీసుకున్నారు? అసెంబ్లీకి వెళ్లకుండా వెళ్ళినట్టు ఎవరు వెళ్ళి పెట్టారు, ఎట్లా పెట్టుకున్నారు, ఎట్లా తీసుకున్నారు ఇన్ని రోజులు? అంటే ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కనుక మరి అదంతా ఒక ఇష్యూ అయితే కనుక ఇంకో ఇష్యూ వచ్చేదలికి ఇటు జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైసీపీ నాయకులు కానీ చెప్తుంది ఏంటంటే ప్రజల్లో పూర్తి వ్యతిరేకత ఉంది జంగిల్ రాజ్యం మీద. అందుకే జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్ళినా సరే వేలాదిగా లక్షలాదిగా జనం వస్తున్నారు అనే మాట అయితే అంటున్నారు కదా. ఇప్పుడు మొన్న గుంటూరు అంబటి రాంబాబు వాళ్ళ ఇంటికి పర్యటనకు వచ్చాడండి. 11 నియోజకవర్గాలు సుమారుగా పిలుపునిచ్చారు. ఎంతమంది వచ్చారు? చివరికి తీసుకెళ్ళి సన్నీ లియోన్ ఫోటో పెట్టుకొని వాళ్ళు సోషల్ మీడియాలో తిప్పుకునే పరిస్థితికి వచ్చింది. అది బల ప్రదర్శన చేయాలని చూస్తున్నాడు. పరామర్శ చేయాలని ఒక్కడే వచ్చి వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఓదార్చో పరామర్శించి వెళ్తారు. అసలు ఓదార్పు యాత్రలు ఇప్పుడు ఎవరైనా చచ్చిపోతే వస్తారు ఓదార్పు యాత్ర. ఇప్పుడు ఓదార్పు యాత్ర ఏంటి అసలు? ఇది వర్షం వస్తూనే ఉన్నారు కదా. మొన్న గుడివాడ అమర్నాథ్ వచ్చాడు, ఒక 100 కార్లు వేసుకొని వస్తున్నాను నేను, అంబటి కాపు టైగర్ అనుకుంటా చెప్పుకుంటూ వచ్చాడు కదా. మరి ఏంటంటే వాళ్ళ కార్యకర్తల్లో నిరుత్సాహం, ఓడిపోతామన్న భయం ఉంది. ఇంకా పార్టీ ఉంటుందో ఉండదు. వాళ్ళ కార్యకర్తల్లో ఉత్సాహం నింపడానికి డబ్బులు ఖర్చు పెట్టి ఇప్పుడు ఇంత సింపుల్ ఎగ్జామ్ చెన్నైలో అంత హడావిడి చేయాల్సిన అవసరం లేదు కదా. కార్యకర్తలు ఏంటంటే కార్యకర్తల్లో ధైర్యం నింపాలన్న ఉద్దేశంతోనే చేస్తున్నాడు. బల ప్రదర్శన చేసుకుంటున్నారు వాళ్ళు. బల ప్రదర్శన అనుకోవాలంటారా దాన్ని? లేదంటే నిజంగానే ఏదైతే జగన్మోహన్ రెడ్డి చెబుతున్నాడో జంగిల్ రాజ్ అంటూ నిజంగానే ఆంధ్రప్రదేశ్లో జంగిల్ రాజ్యం ఉందంటారా? జనాల్లో నిజంగా ఉందనుకోండి, ఎక్కడి నుంచో రావాల్సిన అవసరం ఏముంది? గుంటూరులో జనాలు లేరా? గుంటూరులో వైసీపీ కార్యకర్తలు లేరా? అంబటి రాంబాబు మీద నిజంగా ప్రేమ కారిపోయి ఉంటే గుంటూరు జనాలకే ప్రేమ కారిపోదా? గుంటూరులో ఉన్న గుంటూరులో కార్యకర్తలు ఎక్కడి నుంచో దేవుని అవినాష్ గారు తీసుకురావటం ఏంది, జోగి రమేష్ గారు కార్లు వేసుకుని రావటం ఏంది, ఎవరెవరినో తీసుకురావటం ఏంది? అంత వేసుకున్నాక అంతమంది పిలుపునిచ్చినా కూడా చివరికి సన్నీ లియోన్ ఫోటోలు పెట్టుకోవాల్సి వచ్చింది. వాళ్ళు ఏదో పొరపాటున పెట్టుకొని ఉంటారులేండి, అది వాళ్ళ అభిమానం కొద్దీ ఎవరో కార్యకర్తలు పెట్టుకొని ఉంటారు. అది మీరు చెప్పారు కదా ఇప్పుడు ఇదే జనాలు విపరీతంగా తండోపతండాలుగా వస్తున్నారని. అంత తండోపతండాలుగా వస్తే ఆ ఫోటోలు పెట్టుకోవాల్సిన పొరపాటునే ఉంటుంది దానిలో. అది అంటే వాళ్ళు కావాలనే హైప్ కోసం ఆ ఫోటోలు వాడుతున్నారు. అంతే కదా, మరి హైప్ కోసమే వాడుకుంటున్నారు. ఏదో వాళ్ళకి చచ్చిపోయిన కార్యకర్తలు ఉత్సాహం తెద్దాం ఏదో అనుకున్నారు. అది జరగని పని. అసలు జనాల్లో అనేది వాళ్ళ దగ్గర లేదు. ఇక మరి జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలు అంటేనే కార్యకర్తల ప్రాణాలు పోయే పరిస్థితి. ఇటు మొన్న సత్యనపల్లి పర్యటనలో చూస్తే కనుక వాళ్ళ కార్యకర్త సింగయ్య ఒకళ్ళు చనిపోయారు. ఇక్కడ ఇబ్రహీంపట్నంలో చూస్తే గంగాధర్ అని ఇంకొక అతను భార్గవ్ అనే అతను, ఇద్దరు చనిపోయారు. ఇది ఎలా చూడాలంటారు అసలు ఇదంతా? అసలు మళ్ళీ ఇంకో ఇద్దరికి ఓదార్పు యాత్ర చేసుకోవడం కోసం ఇద్దరు నాకు తెలిసి కావాలని బలి చేస్తున్నట్టున్నారు తీసుకొచ్చి. లేకపోతే అదే చెప్తుంది నేను, ఓదార్పు యాత్ర లేదా పరామర్శ యాత్ర చేయాల్సినప్పుడు అంతమంది బల ప్రదర్శన చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆయన ఇంటికి వెళ్ళి చక్కగా వాళ్ళ మీకున్నా నేను అండగా ఉండని చెప్పి రావచ్చు. కావాలని అట్లా చేస్తున్నారు, కావాలనే చేస్తున్నారు. ఇంకో 2 ఓదార్పు యాత్రలు చేసుకోవచ్చు, ఇంకో 2 సార్లు బాధ ప్రదర్శన చేసుకోవచ్చు. మరి అంబటి రాంబాబు గారి ఇష్యూ అసలు ఏదైతే చంద్రబాబు నాయుడు గారిని దూషించారో దాని మీద అయిన కేసులన్నింటిలో క్లీన్ చిట్ వచ్చేసింది అన్నట్టు మరి నిన్న పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు చెప్తున్నారు కదా, ఒక్క వాదంతో మొత్తం కొట్టేపిచ్చాను నేను అనే మాట అయితే చెబుతున్నారు కదా. మరి దాన్ని లోపల ఎందుకున్నాడు పొన్నవోలు సుధాకర్ రెడ్డి? ఆ మాట అంటే లోపల ఎందుకున్నాడు? ఎందుకు బెయిల్ రాలేదు? అన్నీ ఇప్పుడు 40 వాళ్ళు లీగల్ ప్రకారం పెద్ద ఆయన కనుక అదే ఉద్దేశంతో చేసి ఒత్తిడి చేయాలంటే మామూలుగా ఉండేది కాదు. వాళ్ళు ఏంటంటే చట్ట ప్రకారం చట్టం చూసుకుపోయింది కాబట్టి చట్ట ప్రకారమే వెళ్తున్నారు. వీలైన కేసుల్లో బెయిల్ వచ్చింది, రాని ప్లేస్లో బెయిల్ రాలేదు. మరి ఆయన మనవాళ్ళు అన్నట్టు అంటే బెయిల్ ఎందుకు వచ్చింది? బెయిల్ లోపల ఎందుకు ఉన్నాడు? మరి బయటకు వచ్చేవాడు కదా.
ఎందుకంటే అంబటి రాంబాబు గారు చేసింది చాలా తప్పు. ఆడి వయసు 70 ఏళ్ళు, ఆయనతో పాటు సుమారు ఆయనకన్నా ఒక 5 ఏళ్ళు పెద్ద. ఎట్ట పడితే అట్ట మాట్లాడుతుంటే కరెక్ట్ కాదు కదా. దాంతో మళ్ళీ ఇప్పుడు కొత్తగా వాళ్ళ కూతురు వచ్చింది, మా నాన్న కరెక్ట్ అని ఎన్నాళ్ళు ఆడిపోయిందమ్మా. కాపు కులం అంటారు. నువ్వు చేసుకున్నావు, మీ భర్త ఏ కులం? కమ్మ కులమేగా, కమ్మ కులం. అంటే ఈడ ఇవన్నీ కాదు కానండి అసలుకి ముఖ్యంగా కార్డు తీయడానికి కారణం ఏమనుకోవచ్చు అంటారు. ఏది కులం కార్డు తీయడానికి గల ప్రధాన కారణం ఏంటంటే అటు జోగి రమేష్ వచ్చేదలకి బీసీ అంటున్నారు, ఇక్కడికి వచ్చేదలకి అంబటి రాంబాబుని కాపు అంటున్నారు. ఈ కులాలను అణిచివేస్తున్నాడు చంద్రబాబు నాయుడు అనే మాట అయితే మళ్ళీ మాట్లాడుతున్నారు కదా, దాన్ని ఎలా చూడాలంటారు? ఇప్పుడు కాపులు బలంగా ఉన్నారు, పవన్ కళ్యాణ్కి సపోర్టు. వీళ్ళిద్దరు కలిసి ఉంటే మనం గెలవటం కష్టం. అందుకని కాపు కులం కార్డు వాడుతున్నాడు వాడు. కాపులలో జగన్మోహన్ రెడ్డి కళ అనేది జరగని పని. వీళ్ళిద్దరు విడిపోవటం అనేది కళ. వాళ్ళిద్దరు సొంత అన్నల తమ్ముళ్ళగా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు చక్కగా ఉన్నారు. వాళ్ళ బాండింగ్ బాగుంది. సో మీకు వాళ్ళ కళ ఎంత గొడవలు పెట్టి చిచ్చు పెట్టుకున్న ఈ కాపు కులం అన్నప్పుడు 10 సంవత్సరాల పిల్లాడు అమర్నాథ్ గౌడ్ చనిపోయినప్పుడు ఏమైంది? వీళ్ళకి కాపులు గుర్తు రాలేదా? బీసీలు గుర్తు రాలేదా? బీసీలు కాపులు అంటారు. కమ్మాళ్ళు కాపులు లంచేస్తున్నాడు. అంబటి రాంబాబు గారు ఎందుకు ముగ్గురు కొడుకులు కమ్మాళ్ళకి ఇచ్చి పెళ్లి చేసుకున్నాడు? విడాకులు ఇవ్వమనండి, వాళ్ళ ముగ్గురిని విడాకులు ఇచ్చి మాట్లాడమనండి. మేము కాపులే చేసుకుంటాం, మళ్ళీ కమ్మాళ్ళు మా ఇంట్లో అంచివేస్తున్నారని. మీ ఇంట్లో మీ మొగుళ్ళు మిమ్మల్ని అంచివేస్తున్నారా? మీ మొగుళ్ళు మిమ్మల్ని అంచివేస్తే మీరు ఎట్లా బయటకు వచ్చి మాట్లాడగలరా? అంటే ఇక్కడ పర్సనల్ లైఫ్కి పొలిటికల్స్కి సంబంధం లేదండి. ఇక్కడ ముఖ్యంగా చూస్తే కనుక ఈ మధ్యకాలంలో రోజా గారు కూడా చేస్తున్న కామెంట్స్ మళ్ళీ అదే పాత స్టేజ్లోకి అయితే వెళ్తున్నారు కదా. మరి పర్సనల్ లైఫ్కి అంటే పవన్ కళ్యాణ్ గారిని జగన్మోహన్ రెడ్డి చిన్న పిల్లలు ఫంక్షన్కి వెళ్ళినా కూడా పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళ పర్సనల్ లైఫ్ గురించి ఎత్తాడు. మీకు గుర్తుందో లేదో? ప్రతి చిన్న పిల్లలకి అమ్మఒడి డబ్బులు వేయడానికి వెళ్ళిన రోజు కూడా పవన్ కళ్యాణ్ ముగ్గురు పిల్లలు చేసుకున్నాడు, అది చేసుకున్నాడు, ఇది చేసుకున్నాడు అని ఎత్తాడు. అప్పుడు గుర్తు రాలేదు వీళ్ళకి పర్సనల్ లైఫ్? వీళ్ళ ఇంట్లోనేమో వీళ్ళ ఇల్లులో వాళ్ళ బయటలో వాళ్ళేమో ఇళ్ళల్లో వాళ్ళు కదా. అంటే అన్ని కాలాలు ఇలాగే ఉండవు, రేపు మేము వస్తాం అధికారంలోకి ఎంతవరకు అంటే ఈ మధ్య చూసాం ఇక్కడ గుంటూరు ఎమ్మెల్యే గారిని అసలు అయితే దాడిశెట్టి రాజా గారు అయితే జుట్టుబుట్టుకు బయటకి ఇటుకొస్తాం అనే పరిస్థితి కూడా వచ్చింది. ఎలా చూడాలంటారు అసలు ఈ కామెంట్స్ అండి? ఈ రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఎందుకు చేస్తున్నారు వీళ్ళు? ఏంటంటే రాష్ట్రం అభివృద్ధి చెందకూడదు. ఇప్పుడు కంపెనీలు వస్తున్నాయి. ఈ రాష్ట్రంలో అరాజకాలు ఉంది, ఇట్లా సృష్టించి కులాల మధ్య చిచ్చు పెడితే కంపెనీలు రాకుండా ఉంటాయి, భయంతో వెళ్ళిపోతాయి అన్న ఉద్దేశంతో చేస్తున్నారు తప్ప వాళ్ళ వల్ల కాదు. అది అయినా వాళ్ళ వల్ల సక్సెస్ కావట్లే వాళ్ళు. ఎందుకంటే జనాల్లో లేదు అది. కులాలు అని వీళ్ళు రెచ్చగొడుతున్నారు కానీ జనాల్లో లేదు. జనాలకి అభివృద్ధే కావాలంటే ఏ కులం వాళ్ళైనా అడగండి. ఈరోజు మాకు అభివృద్ధి కావాలంటున్నారు కానీ కులం గురించి మాట్లాడుతున్నా. వీళ్ళు కేవలం ఒక వైసీపీ పార్టీ మాత్రమే కులం ఎత్తుకుంటుంది. కేవలం రెచ్చగొట్టి కులాల్లో చిచ్చు పెట్టాలి, అది చేయాలి చేస్తుంది. అది జరగని పని, జరిగే పని కాదంటారు. మరి ఇప్పుడు చూస్తే కనుక మరి అంబటి రాంబాబు కుటుంబానికి జరుగుతున్న పరామర్శ యాత్రల గురించి ఎలా చెప్పాలంట? ఏమనుకోవచ్చు అంటారు? ఏదో రెచ్చగొట్టాలని చూస్తున్నారు, సక్సెస్ అవుతున్నారు? ఏం లేదు కదా. మరి ఓవరాల్గా చూస్తే కనుక జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు అసెంబ్లీకి రేపు అటెండ్ అవుతున్నారని వార్తలు అయితే వస్తున్నాయి. అటెండ్ అయితే కనుక కంటిన్యూగా ఉంటారా, లేదంటే ఆ ఒక్కరోజే మమ అనిపించేసి వెళ్తారంటారా? ఎందుకంటే కనుక మాట తప్పని నేత, మడమ తిప్పని నేత మా నేత అని మరి వాళ్ళు చెప్తున్నారు కదా. నేను చెబుతున్నా కదండి, వస్తాడు 11 గంటలకు వస్తాడు, 11 నిమిషాలు ఉంటాడు, 11 మంది కలిసి వెళ్ళిపోతారు. అంతే, అంతకుమించి ఏముండదు. సంతకాలు పెట్టేసుకుంటారు. మళ్ళీ ఓ 11 నెలల తర్వాత మళ్ళీ వెళ్తారు అసెంబ్లీకి. ఎందుకంటే మళ్ళీ సంతకాలు పెట్టి మళ్ళీ 11 నెలలకు పెడితే సరిపోతుంది, జీతాలు తీసుకుంటారు. డిస్క్వాలిఫికేషన్ నుంచి తప్పించుకోవడానికి, అంతే, డిస్క్వాలిఫికేషన్ తప్పించుకోవడానికే చేస్తున్నారు అది.